హాయ్ అండి. వెల్కమ్ టు సీతా టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ మధ్య పార్క్‌కెళ్ళామండి. పార్క్‌కెళ్ళి అక్కడ మొత్తం వీడియో షూట్ చేశాను. షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేశాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రకృతి అటవీ శాఖ పల్నాడు డిస్టిక్ అని ఉంది. ఇదైతే పల్నాడు డిస్టిక్లో ఉన్న పార్క్ అండి. కోటప్పగుండ పార్క్. దీన్నైతే పూర్తిగా కొండ మీదే కట్టారు. ఫస్ట్ మనకి కోటప్పకొండకెళ్ళేటప్పుడు కొండ మీదకెళ్ళేటప్పుడు పార్కే మనకి ఫస్ట్ వస్తుంది గుడి కన్నా. ఇక్కడ ఫస్ట్ మనకి చూడండి శివుని విగ్రహంతోనే స్వాగతం పలుకుతుంది. ఇదంతా అవుట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ శివుడి విగ్రహము, అక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్లో కూడా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఎంట్రన్స్ మనకి ఫస్ట్ ఫిషెస్ వస్తాయి. ఫిష్ ఎక్వేరియం ఉంది. లోపల కొన్ని యానిమల్స్ ఉన్నాయి, ప్లస్ బర్డ్స్ ఉన్నాయి. అంతా ఇది కొండ మీదే కట్టారు. గ్రీనరీగా బాగుంటుందన్నమాట. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. కానీ పిల్లలు వెళ్దాము అనేసరికి ఈసారి మళ్ళీ వెళ్ళాను. నేను ఎప్పుడు వీడియో తెలియదు కానీ ఈసారి మాత్రం మీకు చూపిద్దామని నేను వీడియో తీశాను. ఇంకా చూడండి ఫస్ట్ ఎక్వేరియం వచ్చింది. ఎక్వేరియంలో చాలా రకాల ఫిష్లు ఉంటాయి ఇక్కడ. ఆ ఫిష్లన్నీ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. చాలా రకాలు ఉన్నాయి. ఈ వీడియో తీయడము ప్లస్ దీనికి వాయిస్ ఓవర్ వేయడం, ఎడిట్ చేయడము నాకైతే చాలా కష్టమైంది. యాక్చువల్గా ఇది తీసి చాలా రోజులైంది. మేబీ 1 మంత్ అయి ఉండొచ్చు. ఎడిట్ చేయడానికి కష్టమై నేను అంతే పెట్టేశాను. ఇంకంతే ఉందిలే అని ఈరోజు మొత్తం చాలా వరకు కట్ చేసి వేస్ట్ ఇదంతా తీసేసి ఏది ఇంపార్టెంటో అదే ఈ వీడియోలో ఎడిట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఫిష్ ఎక్వేరియము. చేపలు రకరకాల చేపలు ఉంటాయి. భలే ఉంటుంది లోపల. చాలామంది విజిట్ చేస్తారు చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి. కానీ వీటి పేర్లు అయితే నాకు తెలియదు. కానీ మీకు తెలిస్తే చెప్పండి. వాటి పేర్లు అవి మాత్రం నాకైతే తెలియదు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. సముద్రాల్లో నదుల్లో ఉండాల్సిన చేపలు తీసుకొచ్చి ఇట్లా ఎక్వేరియం ఉంటే ఒక పంజరంలో బంధించినట్టే కదా వాటిని. మనమే చూడండి గట్టిగా ఒక 10 రోజులు ఇంట్లో ఉండాలంటే ఎంత కష్టం అవుద్దో. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలంటే. పాపం అవి కూడా అంతే. ఆ ఎక్వేరియమే వాటికి ప్రపంచం అయిపోయింది. కానీ అంటే వాటికి తిండి పెడతారనుకోండి. ఎంతైనా ఫ్రీగా తిరిగేవి అలా పంజరంలో ఉంటే ఎలా ఉంటుంది. ఎక్వేరియం నుంచి మేమైతే బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి రంగుల ప్రపంచానికి దారి అని ఉంది. పదండి ఇప్పుడు మనం ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్దాము. ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఒక గుహ వస్తుంది. చిన్న గుహలు ఉంటాయి లోపల. ఒక గుహ వస్తాయి. మా పిల్లలైతే అసలు మామూలు జాలీగా లేరు. ఆడుకుంటూ ఉన్నారు పోగానే అక్కడ జాలీగా. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూసిందే కదా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మళ్ళీ అని. మళ్ళీ ఏం పోతాంలంటే వీళ్ళు ఏడిపిస్తే మేము వెళ్ళాము. అక్కడ ఫస్ట్ ఆ గుహ బయట ఎలుగుబంటి బొమ్మ ఉంది. పిల్లలు అయితే అది నిజం ఎలుగుబంటి అనుకొని చాలా భయపడ్డారు ఫస్ట్లో. అలాంటి గుహలు 4-5 ఉంటాయి ఆ పార్కులోనే. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు లోపల ఏముండదు, జస్ట్ అలా కట్టించుతారు. చూసేసి మా బుడ్డది బయటకు వస్తుంది ఇంకా. కానీ ఫోన్తో తీయడం అనేది చాలా కష్టమవుతుంది అసలు అలాంటి వీడియోస్. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్దాము. అక్కడక్కడే బాగా లోపల రోడ్స్ అవన్నీ వేసి ఉన్నారు. మొత్తం కూడా కొండ మీద అన్నమాట. చాలా పెద్ద ప్లేస్లో కొండ మీద కట్టారు. కొండ మీద కట్టడం అంటే మామూలు విషయం కాదు. అంతా చదును చేసి కట్టారు. ఇక్కడ ఇంకో గుహ వచ్చింది. మా పిల్లలు మళ్ళీ అటువైపు వెళ్తున్నారు. జస్ట్ గుహలు అట్లా ఉంటాయి కానీ లోపల ఏమీ ఉండదు. అట్లా కట్టించారు.
మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు, చూడొచ్చు అన్నీ. అంతా చెట్ల మధ్య చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. లోపల ఏమడు అంతా ఖాళీ. ఇంకెప్పుడు మనం కుందేళ్ళ దగ్గరికి వచ్చాము. ర్యాబిట్స్, చాలా ర్యాబిట్స్ ఉన్నాయి లోపల అన్నీ, కానీ అంతా ఫెన్సింగ్ వేసి ఉండేసరికి అసలు తీయలేకపోయాను వీడియో. చాలా కుందేళ్ళు ఉన్నాయి, కానీ మమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాయి. నాకు భలే జాలేసింది. కనీసం క్యారెట్, యాపిల్ ఏం కూడా తీసుకెళ్ళలేదు మేము. వాటికి ఇస్తే చాలా బాగా తినేవేమో. చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాయి, భలే బాధేసింది. అంతే, పార్కుల్లో, జూల్లో జంతువుల పరిస్థితి అలా ఉంటుంది. ఇవైతే గెస్ట్ హౌసెస్. ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడ అకామిడేషన్ అక్కడ ఇస్తారనమాట వాళ్ళకి. అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ వస్తే వాళ్ళకి అకామిడేషన్ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక కొండ ముచ్చి ఉంటుంది, కానీ అన్నిటికీ ఫెన్సింగ్ వేయడం వల్ల సరిగా తీయలేకపోయాను, సరిగా రాలేదు. కొండ ముచ్చి చూడండి, ఏదో తింటుంది, ఏదో ఫ్రూట్. సో అక్కడి నుంచి ఇప్పుడు పైకి వెళ్దాము. పైన వ్యూ భలే ఉంటుంది అసలు. పైనుంచి కొండ మీద నుంచి మొత్తం కిందికి తీసాను, చూడొచ్చు మీరు కూడా. కొండ మీదే మెట్లు. చాలామంది అక్కడికి వెళ్ళి పైన కూర్చొని మొత్తం ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. నేనైతే తీస్తున్నాను, చూడండి. ఇది మొత్తం కొండ అన్నమాట. కొండ మీద నుంచి కిందికి కూడా ఉంది పొలాల్లో, అది కూడా చూడొచ్చు. అది ఘాట్ రోడ్డు, కొండ మీదకి రావడానికి దారి. మధ్య మధ్యలో ఇలా విగ్రహాలు ఉంటాయి దారిలో. అదైతే విష్ణు, లక్ష్మీదేవి విగ్రహం, ఇంకా బ్రహ్మ, అలా సరస్వతి, దుర్గా, లక్ష్మి అవి కూడా ఉంటాయి. అవైతే పొలాలు. కొండ మీద నుంచి తీసానమాట నేను, హైలో నుంచి. చుట్టూ తీసాను, కనిపిస్తుంది కొంచెం. అదంతా కొండ చుట్టుపక్కల అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా చూసేసాము, మళ్ళీ కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళాక మళ్ళీ వేరే వైపు వెళ్ళడానికి దారి ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా గుడ్డపక్కడికి వస్తే చూడండి, టికెట్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే ఉంటుంది పర్సన్కి. లోపల ఇవన్నీ చూడొచ్చు. పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఎక్వేరియం ఉంటుంది. పైనుంచి వ్యూ మంచిగా చూడొచ్చు, బాగా గ్రీనరీ ఉంటుంది. ఎప్పుడన్నా వస్తే మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడి నుంచి మనం మళ్ళీ వేరే చోటుకి వెళ్దాము. అక్కడ లోపలే తిరగడానికి చాలా ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ గుహ, మేబీ తాబేలు గుహ అనుకుంటున్నాను నేను. తాబేలు ఉంటుంది, ఎస్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూస్తే అవతల వైపు అంతా అవుట్ సైడ్ బాగా కనిపిస్తుంది. ఇది తాబేలు. అంతా బాగా
క్లీన్ అండ్ గ్రీన్గా అంతా పని వాళ్ళు ఉంటారు, బాగా నీట్గా పెడతారు అంతా కూడా. ఎక్కడికెక్కడ డస్ట్బిన్లు అంతా ఉంటుంది, మనం తినడానికి తీసుకెళ్ళొచ్చు, వన భోజనాలు చేసుకోవచ్చు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇక్కడ మేము చాలాసేపు కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం. చల్లగా గాలి వస్తుంది, చల్లని చెట్ల కింద. అక్కడే లోపల వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి, ప్రాబ్లం ఏముండదు. గ్రీనరీలో ఎంజాయ్ చేయటం అంటే నాకు భలే ఇష్టం అసలు. ఇలాంటి ప్రకృతి ప్రదేశాల్లో అటువైపు వాష్రూమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైకి వెళ్తే కొంగలు వస్తాయి, బర్డ్స్ వస్తాయి, అవే కొంగలు. ఇక్కడ కొంచెం కట్ చేసి పెట్టాల్సింది, అంతే పెట్టేశాను. చాలా కట్ చేశాను, చాలా తగ్గించాను. వేస్ట్ అంతా తీసేసి ఏది ఇంపార్టెంట్ అదే పెట్టాను నేను. చూడండి అవి ఎలా ఉన్నాయో. బయట తిరిగితే అవి ఎంత యాక్టివ్గా ఉంటాయి, అక్కడ చూడండి ఎలా ముడుచుకొని ఉన్నాయో. జీవం లేకుండా జీవచ్చంలాగా పడి ఉన్నాయి. వాటిని చూడగానే నాకైతే చాలా జాలేసింది. బయట అయితే అవి ఎంత యాక్టివ్గా ఉండేవి, ఎంత బాగా తిరిగేవి. ఇక్కడ చూడండి పాపం ముడుచుకొని అంతే ఉన్నాయి. ఏదైనా అంతే, పక్షులను కానీ మనుషులను కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛను మనం ఎప్పుడూ హరించకూడదు. మనుషులైనా అంతే తయారవుతారు, పక్షులు జంతువులు కూడా అంతే తయారవుతాయి. ఇప్పుడు మనం ముందుకెళ్తే బర్డ్స్ వస్తాయి. ఒక కేజీలో ఒక బర్డ్ ఉంటుంది. ఆ బర్డ్ గురించి అన్ని డీటెయిల్స్ అక్కడ రాసి పెడతారు వాళ్ళు, మనం చదువుకోవచ్చు. అన్నీ ఉంటాయి అక్కడ, రాసి ఉంటుంది దాని గురించి మొత్తము. మధ్య మధ్యలో కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తుంటే బాగుండేది, కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది. మళ్ళీ దాన్ని తీసేయడానికి మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎందుకులేని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంక ఈ సెక్షన్ అంతా బర్డ్స్ వస్తాయి. ఫోన్తో తీయడం వల్ల నేను నడుస్తూ తీస్తున్నా కదా, మేబీ ఎంత క్లారిటీ లేదేమో. అన్నీ కూడా డబుల్ లేయర్ లాగా ఆ ఇనుపు చువ్వలతో డబుల్గా వేసారు. ఇవి ప్యారెట్స్ అన్నమాట, ఏవో ప్యారెట్స్, జంట ప్యారెట్స్. ఇవి జంటగానే ఉన్నాయి ఎక్కడ చూసినా. వాటిని అలా ఉంచరు, కానీ వాటికి ఫుడ్ ఇస్తారు. కానీ ఎంత ఫుడ్ ఇచ్చినా కానీ బయట తిరిగేవి అట్లా బంధించడమే కదా. ఫిషర్స్ లవ్ బర్డ్స్ అంట ఇవి, ఫిషర్స్ లవ్ బర్డ్స్. తర్వాత ఇవి అమెజాన్ ప్యారెట్స్ అంట. అక్కడ అన్నీ రాసి ఉంటాయి, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్, వాటిని ఫీచర్స్ ఏంటి మొత్తం రాస్తారు వాళ్ళు, అక్కడ రాసి ఉంటుంది. పక్షులు ఉన్న చోట ఈ కుండలు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మేబీ అవి గూడువా వాటికి, చాలా చోట్ల అలా ఉన్నాయి.
నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ అవి గూడా లేకపోతే ఏంటా అనేది అర్థమైతే కాలేదు. ఇంకా నడుచుకుంటూ అట్లా వచ్చేసాము. నడుచుకుంటూ వస్తుంటే ఇలా ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చింటే అది మంచిగా తిని ఉండేది. నేను చేయి పెడితే నా చేయి కొరికేసింది చూడండి. ఏదైనా ఫ్రూట్ అయితే తిని ఉండేదేమో మేబీ, పీసెస్గా కట్ చేసి ఇస్తే. పాపం కదా. ఇంకొకేలే అనుకొని తర్వాత బాధేసి ఇంకక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాము. ఏదైనా ఫ్రూట్ తీసుకెళ్ళాల్సింది. కొంచెం పీసెస్లాగా కట్ చేసి ఇస్తే అది తిని ఉండేది. దానికి బాయ్ చెప్పేసి నేను వెళ్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ పీకాక్స్ ఉంటాయి. మళ్ళీ పీకాక్స్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఒక ట్రైన్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి తిరగడానికి. దానికి 10 రూపీస్ ఏదో ఛార్జ్ తీసుకుంటారు. 10 రూపీస్ ఆర్ 20 రూపీస్, నేనైతే చూడలేదు. కానీ ట్రైన్ ఉంటుంది లోపల ఒకటి తిరగడానికి. ఇంకా ఇప్పుడు పీకాక్స్ చూద్దాము. ఆ రోజు మేము వెళ్ళింది ఈవినింగ్ వెళ్ళేసరికి వాతావరణం మంచిగా అనిపించింది. అక్కడ నెమలి మేము వెళ్ళినప్పుడు అప్పుడే పురివిప్పిన నెమలిని చూసాము. నేను వీడియో తీసాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. అంతా చెట్ల మధ్యలో ఉంటుంది. పెట్టేశాను అట్లా. అయ్యో ఇదేంటి నెమలి రాలేదు. ఓకే, బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇది అవుట్ సైడ్ కాలింది మడుగు అన్నమాట. అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇందులో అయితే ఫుల్ వాటర్ పెట్టేసి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు బోటింగ్ ఇస్తారు. దీనిలో కృష్ణుడు ఉంటాడు మధ్యలో. దీన్ని కాలింది మడుగు అంటారు. పండగలప్పుడు ఇక్కడ చూడండి బోట్లు కనిపిస్తున్నాయి. దాన్ని ఫుల్కి వాటర్ పెట్టేస్తారు. వాటర్ పెట్టేసిన తర్వాత బోటింగ్ ఇస్తారు. ఛార్జెస్ పెట్టేసి బోటింగ్ ఇస్తారు. సో ఓవరాల్గా ఇదండి మా ట్రిప్. బాయ్.